హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మాత్రం చక్కగా రిచ్ మైండ్ సెట్ గురించి మాట్లాడుతుంది. బాగా వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను నేర్చుకున్నది కూడా పర్సనల్ గా అందులో ఉంది. సో స్పెషల్ థ్యాంక్స్ టు Thank యాజ్ you, అ గైడ్, కోచ్, మెంటర్. వెరీ హ్యాపీ ఫర్ ద లెర్నింగ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్. నేను కూడా అంటే అప్పుడప్పుడు ఈ టేబుల్ మీద తినేవాడిని. బట్ ఈ విషయం తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఒక మంచి ప్లేట్ కొనుక్కున్నాను. ఆ ప్లేట్లోనే తింటున్నాను. థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో నుంచి ఎస్, ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే వెరీ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి. ఈ నెల మళ్ళీ చెప్తున్నానండి, ఈ నెల సంవత్సరం మొత్తం మీద అత్యంత పవర్ఫుల్ నెల ఏంటంటే ఆగస్ట్. ఎందుకంటే ఆగస్ట్ 8th మంత్ మనకి 8 అనేది ఇంతకుముందు కూడా చెప్పాను. 8 ఈ సిగ్నిఫికెన్స్ ఫర్ అబండెన్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. సో ఈ నెలలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ నెలలో మీకు ఆర్థిక స్వాతంత్రం వస్తుంది. సో ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే త్రిబుల్8 రూల్ అండి. త్రిబుల్8 రూల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమింగ్ 26th వస్తుందండి. 26 అంటే 2 + 6 8 అండ్ ఈ నెల 8వ నెల. అండ్ ఇంకోటి చూసుకుంటే ఈ సంవత్సరం కూడా 2024 2 + 0 + 2 + 4 8 అంటే త్రిబుల్8. సో మీ అందరూ చేయాల్సిన పని ఏంటంటే కింద కామెంట్ బాక్స్లో ఏదైతే అవ్వాలనుకుంటున్నామో మీరు డైలీ ఒక 9 times రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ అవ్వాలనుకుంటున్నారు, త్రిబుల్8 ఐఎమ్ రిచ్ అని ఒక 9 times రాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిలియనర్ అవ్వాలనుకుంటున్నారు, త్రిబుల్8 ఐఎమ్ ఏ మిలియనర్, త్రిబుల్8 ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ జాబ్ మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారు. ఈ విధంగా అండి డైలీ ఒక 30 times రాస్తే 30 రోజులు, మళ్ళీ చెప్తున్నానండి, డైలీ ఒక 9 times రాయండి. ఎనీ టైం మార్నింగ్ ఆర్ నైట్, మార్నింగ్ లాగానే చేసినా కూడా స్క్రిప్టింగ్ చేస్తే ఈ నెలలో కానీ మీరు చేస్తే త్రిబుల్8 ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి 100%. సో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి త్రిబుల్8 ఐఎమ్ రిచ్ అని టైప్ చేయండి. ఎందుకంటే మనం ఏదైతే అవ్వాలనుకుంటున్నా దానికి త్రిబుల్8 కానీ కలిపితే ఈజీగా అయిపోతుందండి. త్రిబుల్8 అనే నెంబర్కి అంత పవర్ ఉందన్నమాట. ఈవెన్ నేను ఆశ్చర్యపోయిందంటే కొన్ని ఫ్లైట్స్ కూడా నెంబర్స్ త్రిబుల్8 పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నారు. సో రీసెంట్గా నిన్న మా మూవీకి వెళ్ళినప్పుడు కూడా చూస్తే పెద్ద 8 ఉందన్నమాట షాపింగ్ మాల్ ముందు. నాకు తెలుసు అది 8 ఎందుకు పెట్టారనేది కూడా. 8 అనేది అబండెన్స్ అండి. ఎక్కడైతే ఇంటి ఎంట్రన్స్ ముందు 8 కానీ ఉంటే అబండెన్స్ ఈజీగా ఫ్లో అవుతుంది, అనమాట. సో అయితే త్రిబుల్8 రూల్లో మనం చెప్పబోయేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 24 గంటలు మనం ఏం చేయాలంటే 3 parts కింద డివైడ్ చేయాలి. 8 8 8. చాలా మందికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి, ఒకప్పుడు నాకున్న ప్రాబ్లం ఏంటంటే బ్యాలెన్సింగ్ చేయలేకపోయాం పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని. అయితే టూ మచ్గా ప్రొఫెషనల్ లైఫ్కి వెళ్ళిపోతారు కొంతమంది, లేదా టూ మచ్గా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనం చేయాల్సిందంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదంటే హోలిస్టిక్ లైఫ్ లీడ్ చేయాలి, బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేయాలి. ఒక కార్కి 4 టైర్లో గాలి ఉంటేనే ఎలా అయితే ముందుకు వెళ్తుందో, హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, వెల్త్ అంటే మనీ ఉంటేనే ఆ పర్సన్ యొక్క లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు త్రిబుల్8 రూల్లో మనం చెప్పేది అంటే ఒక రోజుని 3 భాగాలుగా విభజించాలండి. త్రిబుల్8 అంటే ఏంటి, 8 గంటలు 8 గంటలు 8 గంటలు, ఫస్ట్ 8 hours ఏం చేయాలో చూద్దాం. త్రిబుల్8 రూల్ వల్ల ఏమవుతుందంటే లైఫ్ అనేది ప్రొఫెషనల్ ఇందాక చెప్పినట్టు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు చాలామంది నేను అబ్జర్వ్ చేస్తాను, కొంతమంది బిజినెస్ పీపుల్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి టైం ఎవరు ఇది చాలా ఛాలెంజ్. సో నాకు కూడా ఒకప్పుడు జరిగిందనమాట. ఇంట్లో వాళ్ళు అందరూ ఏమంటారంటే మీరు అందరికీ టైం ఇస్తారండి, నాకు తప్ప, అందరూ బయట తిరుగుతారు నాకు తప్ప, అందరితో ఫోన్ మాట్లాడతారు నాతో తప్ప అనేసి. నాతో మాట్లాడిన తప్ప టైం లేదు కానీ మీరు అందరికీ మాట్లాడడం కానీ టైం ఉంది. ఇలా చాలామంది ఇంట్లో లేడీస్ గొడవ చేస్తుంటుంటారు అనమాట. ఎందుకు, ఇంట్లో టైం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి. అయితే ఇక్కడ ఏం చేయాలి, 8 hours ఫస్ట్ 8 త్రిబుల్8లో ఫస్ట్ 8 నేను చెప్తున్న చేస్తుంది. రోజుకి మీరు 8 గంటలు కంపల్సరీగా హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ చేయాలి కంపల్సరీగా. 8 మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ 8 hours కంపల్సరీగా వర్క్ చేయండి. 8 గంటలు కంపల్సరీగా పడుకోవాలి. పడుకోకపోతే ఏమవుతుందంటే, పడుకోకుండా మళ్ళీ చెప్తాను, మీ అందరూ పడుకోకుండా ఏదైనా వర్క్ చేస్తుంటే ఏమవుతుందంటే బండికి గట్టిగా బ్రేక్లు వేసి యాక్సిలరేటర్ ఇవ్వడం లాంటిది అనమాట. అప్పుడేం తెలియదు, తర్వాత ఇంజిన్ పాడైపోతుంటుంది. అక్కడ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అంటే మెమరీ లాస్ వచ్చేస్తుంటుంది. మీకు అంటే గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోతుంది. మీ ఎదురుగా మాట్లాడుతున్నా కూడా మీరు ఏం ఎక్కదండి బుర్రలకి. మళ్ళీ చెప్తున్నాను, సో మీరు కొంతమందికి ఇలా కళ్ళు పడిపోతుంటుంటాయి. సో కొంతమంది ఇంపార్టెంట్ మీటింగ్లో పడుకుపోతుంటారు. సో అందువల్ల ఏంటంటే 8 hours స్లీప్ ఉండాలి, 8 hours హార్డ్ వర్క్ చేయాలి. సో స్లీప్ ఉండాలి, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్. ఎవరికైతే నిద్ర ఉండదండి వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ పెరిగిపోయి కోపం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది అనమాట. అది ఊరకని అరుస్తున్నారంటే గుర్తుపెట్టుకుని మీకు నిద్ర సరిగ్గా లేదు అని అర్థం అండి. సో దాని తర్వాత 8 hours మిగతా లాస్ట్ 8 hoursని మనం, ఇది ఒక సూపర్ ఫార్ములా అండి, 3F 3H 3S. ఇది కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. 3H 3S. సో ఏంటి చూద్దామండి. ఫస్ట్ లాస్ట్ 8 hours మనం ఏం చేస్తామంటే, మీరు రిమైనింగ్ లాస్ట్ 8 hoursని మీరు ఏం చేయాలంటే ఎవరి మీద టైం పెట్టాలంటే ఫ్యామిలీ మీద, ఫ్రెండ్స్ మీద, ఫెయిత్, మీలో విశ్వాసం పెంచుకోవడానికి మీరు
మెడిటేషన్ చేయడం కానీ, ప్రేయర్ చేయడం కానీ, నేచర్లోకి వెళ్ళడం కానీ చేయాలండి. ఓకే. చాలా మంది ఎలా ఉంటారు, టైం లేదు అంటుంటారండి. ఏది మార్నింగ్ దేవుడి దండం పెట్టడానికి టైం ఉండదు, అగరబత్తి వెలిగించడానికి టైం ఉండదు, ఎండలో ఉండడానికి టైం ఉండదు, ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండదు, బతికేయాలి 100 సంవత్సరాలు బతికేయాలా, 100 సంవత్సరాలు బతికేయాలా, ఎక్సర్సైజ్ చేయరు, ఫ్రూట్స్ తినరు, రోజు ఫ్రూట్స్ని చూస్తూ వెళ్తుంటారు కానీ ఫ్రూట్స్ మాత్రం కొనరు. చాలా మందికి అరటిపళ్ళు తినాలి, ఫ్రూట్స్ తినాలి ఉంటుందండి, వారం 10 రోజులు అయిపోద్ది కానీ కొబ్బరి బొండం వాటర్ తాగాలనిపిస్తుంది, కొబ్బరి బొండం పక్కనకి వెళ్ళిపోతాం, తాగలేరు అనమాట. సో అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, మీ అందరూ కూడా నాకు టైం లేదు అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ BMW కార్లో వెళ్తున్నారు, పక్కనున్న పర్సన్ పెట్రోల్ అయిపోతుంది, పెట్రోల్ కొట్టించినట్టే నాకు టైం లేదు, అర్జెంట్గా వెళ్ళిపోవాలన్నాడండి. పెట్రోల్ ఏమో అయిపోతుంది, నాకు టైం లేదు, నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలంటే ఏమవుతుంది, ఎక్కడో ఒక దగ్గర కారు ఆగిపోతుంది. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నాకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు, మెడిటేషన్ చేయడానికి టైం లేదంటే ఎక్కడో దగ్గర స్ట్రక్ అయిపోతాం. సో దేవుడు అంటాడు నీకు టైం లేకపోతే నా దగ్గరికి వచ్చి అంటాడు అనమాట. సో చాలా మంది అంటే చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ప్లీజ్ నన్ను కిందకు పంపించి అడుగుతారట. దేవుడు అంటాడట వెళ్ళడానికి టైం లేదు, అయిపోయింది, 1 టైం వేసా, చిరిగిపోతుంది, పైకి వస్తుంది వేసా. సో అందువల్ల దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే దేవుడు ప్లీజ్ చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్నాను, ఇప్పుడిప్పుడే డబ్బులు వస్తున్నాయి, ప్లీజ్ దేవుడా ఇప్పుడిప్పుడే ఫేమ్ వస్తుంది, నేమ్ వస్తుంది అంటే అయిపోయింది అన్న, నువ్వేం చేయలేదు మరి అని వచ్చి అంటారు. పైకి వెళ్ళిపోయిన దేవుడి దగ్గర ఎంత ఏడ్చినా పంపించింది, వేసా అయిపోయింది, వేసా టైం అయిపోయింది. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, బ్యాలెన్స్డ్ లైఫ్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు మీకు తెలీదు, తర్వాత తెలుస్తుంది, ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. సో ఫ్యామిలీ మీద టైం పెట్టండి. చాలామంది ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీకి టైం ఇవ్వడం వల్ల ఇంట్లో గొడవలు, ఇంట్లో ఫ్రస్ట్రేషన్ వచ్చి మనకి బయట ప్రొఫెషనల్ లైఫ్లో దెబ్బతింటుంది. సో ఇందువల్ల ఏంటంటే ఫస్ట్ 3F అండి, దాని తర్వాత 3H అంటే ఏంటంటే అలా వెళ్ళే ముందు నా దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక మీకు చూపిస్తానండి. ఇప్పటివరకు చాలామంది మీ అందరూ కూడా నా దగ్గరికి వచ్చి డబ్బు సంపాదించిన వాళ్ళు బాగా చూశారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసుకున్న వాళ్ళు చూశారు. యాజ్ అ సైకాలజిస్ట్గా నేను నా ఆన్లైన్ క్లాసెస్లో 9 రోజుల్లో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కూడా షిప్ మునిగిపోకుండా రిలేషన్షిప్ని ఎలా కాపాడాలని చెప్తాను. అలా చూడండి, 12th బ్యాచ్ నుంచి అండి. ఒకసారి మీరే చదవండి సార్. గత 2 సంవత్సరాల నుండి నా భార్య మా అక్కతో మాట్లాడటం లేదు, ఫ్యామిలీ రిలేషన్షిప్ కోసం అఫర్మేషన్ చేశాను. ఈరోజు సాయంత్రం మా అక్కతో నా భార్య ఆప్యాయంగా మాట్లాడింది. హలో వింటున్నారా, 2 సంవత్సరాల బట్టి విడిపోయిన రిలేషన్షిప్ నేను ఇచ్చిన ఫ్యామిలీ అఫర్మేషన్స్ వల్ల హ్యాపీగా కలిసిపోయారండి. ఇట్లా చాలా మంది ఉన్నారు సార్. నాకు ఒక ఎమోషన్ బ్రేక్ చేసినంత ఇదిగా ఉంది, చాలా ఎమోషనల్ కూడా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆన్లైన్ క్లాసెస్కి వచ్చింది డబ్బు ఒకటే కాదు, మీ హెల్త్ని మీరు మేనిఫెస్ట్ అఫర్మేషన్స్ ఇస్తాను. జాబ్ని ప్రమోషన్స్ రావాలంటే ఎలాగా, ఏ ఎమోషన్ వాడితే ఏ ప్రమోషన్ వస్తుందని నేను చెప్తాను. అలా 11th బ్యాచ్ నుంచి ఒక్కసారి చదవండి సార్. ఇక్కడ అన్వర్ సార్, మీరు లేకపోతే నా కలలాగే ఉండేది, నా కళ నిజం చేసిన మీకు ధన్యవాదాలు. ఇట్లాంటి సక్సెస్ మరి ఎన్నెన్నో మీరు ఇచ్చే కోచింగ్ ద్వారా, మీరు నడిపించే మార్గం ద్వారా నేను నడిచి వచ్చే మునుముందు రోజుల్లో నన్ను మీరు కోటీశ్వరుని చేసినందుకు మీకు కృతజ్ఞతలు. నా క్లాసెస్కి వచ్చి చాలా మంది కళలు నెరవేర్చుకుంటున్నారండి. కళ పని చేయాలంటే మీరు పని చేయాలి. జస్ట్ మీరు నా 9 days క్లాసెస్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ 9 daysలో మీరు చేసే పని కళ ఆటోమేటిక్గా పనిచేస్తుందండి. ఎందుకంటే నేను తెల్లవారు 5 to 7 క్లాసెస్ కండక్ట్ చేస్తానండి. అందరూ పడుకొని కలగనే టైంలో విజేతలు మాత్రమే లేచా కళ నిజం చేసుకుంటారట. సో ఇక్కడ మీరు చూసుకుంటే రిలేషన్షిప్ బాగవుతుంది, నా క్లాసెస్కి వచ్చిందా చాలా మంది హ్యాపీగా ఉన్నారు, హెల్త్ చాలా బాగుంది, స్ట్రక్ అయిన మనీ వస్తున్నాయి. అండ్ బంగారం, ఇంకో వీడియో చూపిస్తానండి. చాలా మందికి ఉన్న ప్రాబ్లం, నాకు కూడా ఒకప్పుడు ఏంటంటే బంగారం అలా వెళ్ళిపోతుండేది అనమాట. ఏంట్రా బంగారం తాకట్టుకి వెళ్ళిపోతుండేది. సో అలాంటిదాన్ని ఎలా ఈజీగా అట్రాక్ట్ చేయాలి కూడా చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటి, లాస్ట్ 3H పరంగా తీసుకు, అండ్ సెకండ్ 3H అండి, హెల్త్ మీద పెట్టాలి, హైజీనిక్గా ఉండాలి, హాబీస్ అనేది అలవాటు చేసుకోవాలని. మీ అందరూ కూడా ఏంటంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మిలీనియర్ హాబీస్ చెప్తాను. మిలీనియర్ పీపుల్కి ఎటువంటి హాబీస్ ఉంటాయి, వాళ్ళ హాబీస్, ఎందుకంటే హాబీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా మన పీపుల్ని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమండి. అండ్ ఫైనల్గా లాస్ట్ 3 years వచ్చేసరికి ఏంటంటే మన సోల్ మీద మనం వర్క్ చేయాలి. ఎందుకనంటే సోల్ ఎంత స్ట్రాంగ్గా ప్యూరిఫైగా ఉంటే మనం అంత ఫాస్ట్గా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది అదర్ పీపుల్కి. అండ్ సెకండ్ వచ్చి సర్వీస్, అంటే చారిటీ చేయాలి. సమాజంలోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలామంది రిచ్ పీపుల్ కూడా వాళ్ళు వడ్డిస్తుంటారు. నేను కూడా చాలా సర్వీస్ చేస్తుంటాను. సో మీరు ఈ 3 years మీద బాగా గట్టిగా ఫోకస్ పెట్టండి. సోల్ అంటే ఏంటంటే మెడిటేషన్ చేయడం, మనం కొన్ని పుస్తకాలు చదవడం, ఇలాంటివి చేస్తుంటుంటే మన సోల్ ఇంకా ఎనర్జైజ్ అవుతుంటుంది. నేను 9 days క్లాసెస్లో ఏం చేస్తానంటే సోల్ని
ఆరాని ఇంకా స్ట్రాంగ్గా, అంటే మన చుట్టూ ఆరా ఉంటుందండి, ఆ ఆరాని ఇంకా పాజిటివ్ ఎనర్జీ చేయడానికి కొన్ని రకాల నేను సౌండ్స్, సైంటిఫిక్ మ్యూజిక్ ప్లే చేస్తాను. దానివల్ల అందుకే వీళ్ళందరికీ అంత మేనిఫెస్టేషన్ జరుగుతున్నాయి. అండ్ ఫైనల్గా రోజుకి కనీసం ఒక 15 నిమిషాలైనా నవ్వాలండి. ఈ ప్రపంచంలో 72 లక్షల జీవరాశులు ఉంటే ఆవు, పిల్లి, కుక్క, ఏనుగు నవ్వు ఏది నవ్వలేదు, ఒక మనిషి మాత్రమే నవ్వగలడండి. సో అందువల్ల ఏంటంటే రోజుకి మీరు ఎంతసేపు నవ్వుతున్నారు. చాలా మంది ఏమంటారంటే ఏదైనా జరిగిన తర్వాత నవ్వుతా అంటారు, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే నవ్వితే జరుగుతుంది. సో 9 days క్లాసెస్లో నేను పీపుల్ చాలా హ్యాపీగా నవ్వుకునేలాగా చేస్తాను. సో వాళ్ళ స్ట్రెస్ అంతా కూడా ఈజీగా బయటకు పంపించేసి ఇంకా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎస్, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి బ్యాచ్ రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ 30వ తారీఖు నుంచి 13వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 30th బ్యాచ్, 30th బ్యాచ్, 30వ తారీఖున ఆగస్ట్ 30న 13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎస్, మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి ఏ టైంలో మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 7 మిరాకిల్ మార్నింగ్ అని అంటారట. ఆల్ బిలియనర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారు అనమాట. సెల్ నువ్వే, సెల్ ఫోన్ నువ్వే, అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే. సో ఈసారి మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి. సో ఆగస్ట్ 30వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి, డబ్బే లైఫ్ కావాలనుకుంటే, మీరు సంపాదించాలి నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు. సో మీలో చాలా మందికి ఈ వీడియో చూసినప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఏదైనా ఒక పని చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్. ఆ మనీ బ్లాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తాను, కొన్ని 100 వీడియోస్ మీరు వింటే, కొన్ని 100 పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఆ అంతే నాలెడ్జ్ నేను వితిన్ 9 days ఇస్తాను. 3 daysలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. సో రండి, మీ యొక్క లైఫ్ని ఇప్పటికే చాలా మంది మిరాకిల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు మిరాకిల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి. నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను, నా బలం ఎవరంటే నా క్లయింట్సే, వాళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు? ఏముంది సార్, చాలా మందికి డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా, అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి. రండి, మీ లైఫ్లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు, అవన్నీ ఒక లెక్క, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము. అవును, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ అవర్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. ఎస్, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా. ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చూసుకుంటే చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే, పండగల సీజన్ అట్ ద సేమ్ టైం మిరాకిల్ సీజన్. నిజంగా స్పిరిచువల్ టైం ఉన్నటువంటి టైం అది. మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది. ఆగస్ట్ 30th స్టార్ట్ చేసినటువంటి 13th బ్యాచ్ రియల్లీ మిరాకిల్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా చెప్తానండి, డబ్బు ఉంటే ప్రతిరోజు పండగ. ఎస్. సో ఆగస్ట్ 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే నేను అన్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నానని మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.